Yeah, welcome to current affair discussion. Today we are going to discuss January last part of current affairs, that is from 20th to 31st dates part 3 current affair. Moving to question number 20th one, right? So in this question, America ki sambandhinchina an American global media company called Forbes recent ga first time 50 over 50 వరల్డ్ వైడ్ ఉన్నటువంటి గ్లోబల్ వైడ్ 50 ఉమెన్స్ హూ అచీవ్డ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్, వాళ్ళకి 50 ఇయర్స్ వచ్చిన తర్వాత సంథింగ్ బిజినెస్ పరంగా అదర్ సోషల్ యాక్టివిటీస్ పరంగా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ని గుర్తిస్తూ దిస్ గ్లోబల్ 50 ఓవర్ 50 లిస్ట్ని గ్లోబల్ మీడియా కంపెనీ, అమెరికన్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. అండ్ దాంట్లో మన ఇండియన్ పర్సనాలిటీస్ కూడా, మన ఇండియన్ ఉమెన్స్ కూడా 3 మెంబర్స్కి ప్లేస్ దక్కింది. అండ్ టాప్లో ఉన్న పర్సనాలిటీస్ ఎవరు, మన ఇండియా నుంచి ఆ పర్సనాలిటీస్ ఎవరు, లెట్స్ బి డిస్కస్, రైట్? సో 3 ఇండియన్ ఉమెన్ make it to the Forbes 50 over 50 global list with this personality in the first position, that is Quraisha Abdul Karim. Okay, QA Karim, that's much better. QA Karim, that is Quraisha Abdul Karim first place లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో యాక్చువల్గా దిస్ పర్సనాలిటీ ఎవరంటే ఒక ఎపిడెమాలజిస్ట్. ఎపిడెమాలజిస్ట్ అంటే ఏంటంటే వీళ్ళు డిసీజెస్ రావడానికి రీజన్స్ ఏంటో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. లైక్ వైరస్లు ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఏ వైరస్ వల్ల ఏ డిసీజులు వస్తాయి, ఇలాంటి వాటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ వాటి గురించి పబ్లిక్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు టు ప్రివెంట్ స్ప్రెడింగ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అండ్ ఈమె హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి రీసెర్చ్ చేసే వన్ ఆఫ్ ద ఎపిడెమాలజిస్ట్. అండ్ ఆమె పేరు ఖురైషీ అబ్దుల్ కరీము. షీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ ర్యాంక్ పొందినటువంటి పర్సనాలిటీ. సెకండ్ ప్లేస్లో జెనీవా స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఒక షిప్ కంపెనీ ఓనర్, వన్ ఆఫ్ ద కో ఫౌండర్. ఆమె పేరు రఫెలా అపోంచి డైమాంట్ లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. అండ్ థర్డ్ ప్లేస్లో మన ఇండియన్ పర్సనాలిటీ ఊర్మిళా ఎషర్ ఉన్నారు. షీ ఈజ్ యాక్చువల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 77 ఇయర్స్. తనకి 77 ఇయర్స్ అప్పుడు, దట్ ఈస్ 2020లో కోవిడ్ వచ్చిన టైంలో యాక్చువల్గా తనకున్న 2 సన్స్, ఒకరు బ్రెయిన్ ట్యూమర్తో, ఇంకొకరు హార్ట్ అటాక్తో. అండ్ తన డాటర్ వెరీ యంగ్ ఏజ్లోనే చనిపోయిన తర్వాత ఉన్న ఓన్లీ గ్రాండ్ సన్ కూడా యాక్సిడెంట్లో అప్పర్ లిప్ని పోగొట్టుకుంటే ఎంటైర్ ఫ్యామిలీని లీడ్ చేసే రెస్పాన్సిబిలిటీ తను 77 ఇయర్స్లో తీసుకొని, ఓకే, గుజరాతీ పర్సనాలిటీ, గుజరాతీ ఫ్యామిలీ యాక్చువల్లీ వాళ్ళు గుజరాతీ స్నాక్స్, పిక్కల్స్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే వాటిని ప్రిపేర్ చేసి సేల్ చేసే కైండ్ ఆఫ్ స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేశారు ఆమె. అండ్ టుడే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక మంత్లో 3 లక్షలకి పైగా, 3 lakhs పైగా రెవెన్యూ జనరేట్ చేసే పొజిషన్కి తను ఎదిగింది. అట్ ప్రెజెంట్ షీ ఈజ్ 82 years old. అంటే ఏజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ టు అచీవ్ సంథింగ్ అని దిస్ పర్సనాలిటీ ప్రూవ్ చేసింది. అండ్ షీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ గుజరాత్ స్టేట్ అండ్ సెటిల్డ్ ఇన్ ముంబై. అండ్ ద పర్సనాలిటీ ఊర్మిళా ఎషర్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఆమె లాంచ్ చేసినటువంటి కంపెనీ నేము గుజ్జుబెన్ నా నాస్టా. దిస్ వన్ గుజ్జుబెన్ నా నాస్టా, దట్ ఈస్ గుజ్జుబెన్. అండ్ మన ఇండియా నుంచి అదర్ పర్సనాలిటీస్ కూడా, ఈమె బయోకాన్ ఫౌండర్, బెంగళూరు బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఎంటర్ప్రైనర్ కిరణ్ మజుందార్ షా, అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ షీలా పటేల్. వీళ్ళు ముగ్గురు మన ఇండియా నుంచి దిస్ గ్లోబల్ 50 over 50 లిస్ట్లో ప్లేస్ దక్కించుకున్న పర్సనాలిటీస్. అండ్ టాప్ 3 వరల్డ్లో ఉన్న పర్సనాలిటీస్లో మన ఇండియా నుంచి ఊర్మిళా ఎషరు, ఫస్ట్ ప్లేస్లో ఖురైషీ అబ్దుల్ కరీం ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ షిప్ కంపెనీ ఎంఎస్ మెడిటేరియన్ షిప్ కంపెనీ యొక్క కో ఫౌండర్ రఫెలా అపోంచి డైమాండ్ సెకండ్ ప్లేస్లో ఫ్రమ్ స్విట్జర్లాండ్. ఇండియా నుంచి థర్డ్ ప్లేస్లో ఊర్మిళా ఎషర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దిస్ గుజ్జుబెన్ నా నాస్టా ఫ్రమ్ ఇండియా. అండ్ కెనడా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి అనదర్ పర్సనాలిటీస్ యూ కెన్ సీ హియర్, ఓకే. అండ్ అబౌట్ ద ఇండియన్ ఉమెన్ అని చెప్పి ఆల్రెడీ దిస్ పర్సనాలిటీ గురించి నేను డీటెయిల్గా మాట్లాడాను. అండ్ బయోకాన్ ఫౌండర్, 1978లో బయోఫార్మాసిటికల్ కంపెనీ సెటప్ చేసిన కిరణ్ మజుందార్ షా అండ్ షీలా పటేల్ సోషల్ యాక్టివిస్ట్. వీళ్ళు ముగ్గురు మన ఇండియా నుంచి దిస్ రిపోర్ట్లో ప్లేస్ దక్కించుకున్నటువంటి 3 పర్సనాలిటీస్. ఊర్మిళా ఎషర్ వరల్డ్ వైడ్ థర్డ్ ర్యాంక్లో ఉన్నారు. అండ్ కిరణ్ మజుందార్ షా అండ్ అనదర్ పర్సనాలిటీ షీలా పటేల్, రైట్? సో దట్స్ 20th క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్కి లేటెస్ట్ టెక్నాలజీస్ బేస్ చేసుకొని ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, దట్స్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్డ్ రిస్క్ మేనేజ్మెంట్ని, బ్లాక్ చైన్ బేస్డ్ పేమెంట్ సర్వీసెస్ని, ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మన ఇండియన్ స్టార్టప్స్కి వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వన్ ఆఫ్ ద సబ్సిడరీ కాల్డ్ ఆర్బీఐహెచ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, ఇది బెంగళూరులో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఆర్బీఐకి
5 సబ్సిడరీస్ ఉంటాయి, అందులో ఇది ఒక సబ్సిడరీ. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద MBA కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజ్, ఇట్స్ ఇన్ ముంబై. ఓకే, సో సింప్లీ ఎస్ బ్యాంకు, RBIH, RBI కాదు RBIH, RB సబ్సిడరీ SBJIMR కలిపి లాంచ్ చేసిన ప్రోగ్రామే ఫినాన్స్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఏ బ్యాంకు? ఎస్ బ్యాంక్. అండ్ దిస్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ SBJIMR, సింప్లీ SBJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, ఇట్స్ ఇన్ ముంబై. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వన్ ఆఫ్ ద సబ్సిడరీ కాల్డ్ RBIH, వీళ్ళు ముగ్గురు కలిపి. అండ్ ఈవెన్ ఎస్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది ప్లాట్ఫామ్. దిస్ వన్ స్టార్టప్స్ విల్ రిసీవ్ సపోర్ట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్, దిస్ కాలేజ్ అండ్ ఎస్ బ్యాంక్ with the platforms like Yes Connect, helping them navigate regulations, improve business models and foster growth through partnerships with the fintechs, industry leaders and regulators. Okay, so సింప్లీ మన ఇండియాలో ఉన్న ఫినాన్షియల్ స్టార్టప్ కంపెనీస్కి ఫినాన్షియల్ సపోర్ట్తో పాటు టెక్నికల్ సపోర్ట్ని, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఎస్ బ్యాంకు, RBIH అండ్ SBJIMR పార్ట్నర్షిప్ అయ్యి లాంచ్ చేసిన ప్రోగ్రామ్ నేమే ఫైనాన్స్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. బ్యాంక్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ యూ షుడ్ రిమెంబర్ ఇన్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఎస్, 22nd క్వశ్చన్ అగైన్. iSpirit launched this PSLAI to strengthen MSME financing. Okay, right. First of all, iSpirit ఏంటి, PSLAI ఏంటి, let me discuss. This iSpirit is nothing but Indian Software Product and Industry Round Table. Okay, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక థింక్ ట్యాంక్ బాడీ. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వస్తున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి వీళ్ళు రీసెర్చ్, పబ్లిష్మెంట్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇస్తూ ఉండే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ థింక్ ట్యాంక్ బాడీ అంటే. అండ్ అలాంటి ఒక రౌండ్ టేబులే దిస్ వన్ iSpirit. What stands iSpirit here? Indian Software Product Industry Round Table. And they launched this one PSLAI. What stands PSLAI అంటే Priority Sector Lenders Association of India. This one PSLAI simply Priority Sector Lenders Association of India. And as per Companies Act బేస్ చేసుకుని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఇది ఫామ్ అయింది. సో PSLAI will be headed by this personality Priyamsha Guha. ఒక Priyashmita Guha is the chairperson for this PSLAI. Now let me explain what is the purpose behind the establishment of PSLAI. So I hope as a bank aspirant you people have already idea about PSL. What is PSL? Priority sector lending. In this priority sector lending there are 8 categories like agriculture, MSME, okay, housing, house loans. సో ఇంకా చెప్పాలంటే లోన్స్ టు రెన్యూబుల్ ఎనర్జీ, లోన్స్ టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోన్స్ టు ఎడ్యుకేషన్, ఓకే, అండ్ లోన్స్ టు వీకర్ సెక్షన్ పీపుల్. సో రెన్యూబుల్, సోషల్, MSME, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, వీకర్ సెక్షన్, ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఓకే, ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఇలా 8 కేటగిరీస్ ఉన్నాయి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో. ప్రతి బ్యాంకు కూడా మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్యాంకు కూడా ఇఫ్ ఇల్లు కట్టియ అంటే లైక్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. RRBస్కి ఒకలా, ఫారెన్ బ్యాంక్స్ బిలో 20 బ్రాంచెస్ ఉంటే ఒకలా, అబౌట్ 20 బ్రాంచెస్ ఉంటే ఒకలా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ అబౌట్ 20 బ్రాంచెస్ ఉంటాయి. మొత్తం ఒక ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ళు లెండ్ చేస్తున్న అమౌంట్లో 40% ఆఫ్ అమౌంట్ని దిస్ ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, RRBస్ అయితే 75%, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఫేస్డ్ మేనర్లో 75%, ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా 75%, ఇలా డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఒక బ్యాంక్ నార్మల్గా మనకి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, వీటిలో 2 కేసెస్, గ్రేటర్ దాన్ 20 బ్రాంచెస్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 బ్రాంచెస్ ఉన్నటువంటి అదొక కేసు. RRBస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి లోన్లో సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని కంపల్సరీగా ఈ సెక్టార్స్కి లెండ్ చేయాల్సి ఉంటుంది. నౌ స్టిల్ RBI ఇలా సర్టన్ పర్సంటేజ్ని కంపల్సరీగా ప్రయారిటీ సెక్టార్కి లెండ్ చేయాలని చెప్తున్నా కూడా మన ఇండియా యొక్క స్టార్టప్స్ MSMEస్కి రీచ్ అవుతున్న క్రెడిట్ సపోర్టు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, currently MSME sector which contributes to this much percentage of Indian GDP, almost 30%, 29% of Indian GDP. మన ఎక్స్పోర్ట్స్లో 45% కంట్రిబ్యూట్ చేస్తున్న MSMEకి యాక్చువల్గా ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అమౌంట్ 103 trillions ఉంటే అందుతున్న సపోర్ట్ జస్ట్ 25% ఆఫ్ దట్ ఫిగర్. దట్స్ వాట్ డిస్పైట్ ఎ డిమాండ్ ఆఫ్ దిస్ మచ్ 138 trillions ఉంటే
అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్కి దాదాపు 138 లక్షల కోట్లకు పైగా ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. బట్ ప్రజెంట్ అయితే మన ఇండియన్ లెండర్స్ అంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ కలిపి ఇస్తున్న అమౌంట్ దీంట్లో 1/4 మాత్రమే, అండ్ రెస్ట్ దిస్ మచ్ అమౌంట్ గ్యాప్ ఉంది. సో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రయారిటీ సెక్టార్స్కి బెటర్గా లోన్స్ ప్రొవైడ్ చేసే విధంగా టెక్నాలజీస్ని డెవలప్ చేయడం, అండ్ ఎస్పెషల్లీ ది స్టార్టప్స్కి ఎంఎస్ఎంఈస్కి మోర్ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ పిఎస్ఎల్ఏని సెటప్ చేయడం జరిగింది, ప్రయారిటీ సెక్టార్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఇట్ వాస్ లాంచ్డ్ బై ఐస్పిరిట్. ఐస్పిరిట్ స్టాండ్స్ ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్, this one you can see, and this is headed by Priyashmita Guha. Okay, right. And another thing, objectives of PSLA, if you look at here, credit disbursements కావచ్చు, new lenders category, and this is the one thing that they are going to create. అట్ ప్రెసెంట్ ఎన్బిఎఫ్సిస్లో అయితే, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లో అయితే లైక్ ఎన్బిఎఫ్సి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళు స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, నాట్ అ బిగ్ వాల్యూ ఆఫ్ లోన్స్. అండ్ ఎన్బిఎఫ్సి హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ అంటే హెచ్ఎఫ్సిస్ ఎస్పెషల్లీ హౌసింగ్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉంటాయి, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ మేనర్లో ప్రయారిటీ సెక్టార్ లెండర్స్ ఎన్బిఎఫ్సిస్లో ఓన్లీ ఎన్బిఎఫ్సిస్ విచ్ కేటర్స్ ద నీడ్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, ఆ కేటగిరీకి మాత్రమే లోన్స్ ఇవ్వడం కోసము ఒక న్యూ కైండ్ ఆఫ్ లెండర్స్ని క్రియేట్ చేయబోతున్నారు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద వెల్కమ్ ప్రపోజల్. అండ్ ద సిఇఓ, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, ప్రయారిటీ సెక్టార్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓగా ప్రియష్మితా గుహ, అండ్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ ముంబై, ఎస్టాబ్లిష్మెంట్ దిస్ ఇయర్ 2025, రైట్. సో సింప్లీ ఈ క్వశ్చన్లో మీకు అర్థం అవ్వాల్సింది, ఐస్పిరిట్ ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రౌండ్ టేబుల్, ఐస్పిరిట్ అనదర్ ఐ నథింగ్ బట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్. ఓకే, ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్, వీళ్ళు దిస్ పిఎస్ఎల్ఏని లాంచ్ చేశారు. దీనివల్ల ప్రయారిటీ సెక్టార్లో ఉన్న కేటగిరీస్కి బెటర్గా లోన్స్ని ప్రొవైడ్ చేయడమే, లోన్ ప్రొవైడ్ చేసేలా సెపరేట్ కేటగిరీ లెండర్స్ని కూడా క్రియేట్ చేసే ఆబ్జెక్టివ్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ప్రయారిటీ సెక్టార్స్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై సిఇఓ ప్రియష్మితా గుహ, హెడ్ క్వార్టర్ ముంబై, ఎస్టాబ్లిష్మెంట్ దిస్ ఇయర్ 2025, రైట్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను జార్జియా కంట్రీని, ఇది యూరోప్ కంట్రీ, రిమెంబర్ దిస్ ఈజ్ ఫ్రమ్ యూరోప్. ఎందుకు స్పెసిఫిక్గా యూరోప్ అని మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ఎవర్ యూరోప్ కంట్రీ విచ్ ఈజ్ అనౌన్స్డ్ బై WHO యాజ్ మలేరియా ఫ్రీ. మొత్తం వరల్డ్ వైడ్ యునైటెడ్ నేషన్స్లో 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అందులో 45th కంట్రీగా, దట్ ఈస్ మలేరియా ఫ్రీ కంట్రీస్లో 45th కంట్రీగా జార్జియా రీసెంట్గా WHO రికగ్నైజ్ చేసింది. WHO హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఈజిప్ట్ని కూడా WHO మలేరియా ఫ్రీ కంట్రీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో నౌ ద 44th కంట్రీ ఈజిప్ట్, 45th కంట్రీ జార్జియా, అండ్ ఫస్ట్ కంట్రీ ఫ్రమ్ యూరప్. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ మ్యాప్లో మనం సౌత్ ఏషియాలో, దిస్ ఈజ్ ఏషియా అనుకుంటే, ఏషియాలో సౌత్ ఈస్ట్లో ఉంటాం మనము, ఇక్కడ ఉన్నాం అనుకుంటే, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే మలేరియా ఫ్రీ కంట్రీస్ ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఓకే, ఓన్లీ 2 కంట్రీస్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మలేరియా. ఇట్స్ నాట్ ఇండియా, అండ్ yes, those 2 countries, Sri Lanka, Maldives. Remember these 2 country names also, right. వరల్డ్ వైడ్ ఉన్న 45 మలేరియా ఫ్రీ కంట్రీస్లో ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా 2 కంట్రీస్, శ్రీలంక, మాల్దీవ్స్, అండ్ నౌ 45th కంట్రీ జార్జియా, ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్రమ్ యూరప్, 44th లాస్ట్ ఇయర్ ఈజిప్ట్. ఒక కంట్రీని WHO మలేరియా ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 years కన్సిక్యూటివ్గా ఆ నేషన్లో మలేరియా కేసెస్ రిపోర్ట్ అవ్వకూడదు. ఓకే, రైట్. దట్స్ అ థింగ్, ఎలిజిబిలిటీ. అండ్ ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటారంటే WHO డైరెక్టర్ జనరల్ తీసుకుంటారు. దట్స్ 23rd క్వశ్చన్. సింప్లీ WHO హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. We celebrate April 7th as World Health Day, and 45th country which is free from malaria, it is Georgia. 44th Egypt, and this is the first Europe country, remember that thing also. And last year 44th country Egypt, and Southeast Asia lo 2 countries which are free from malaria, one is Sri Lanka, one more is Maldives. That's the 23rd question. Next 24th question. So finance ministry unified pension scheme ni నెక్స్ట్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు యూపీఎస్. సో ఈ యూపీఎస్ని ఎవరు మానిటర్ చేయబోతున్నారంటే
as per Finance Ministry, Pension Fund Regulatory and Development Authority will monitor UPS regulations and provide operational guidelines. UPS సిస్టమ్ని యూపీఎస్ పెన్షన్ స్కీమ్ని మానిటర్ చేస్తూ రెగ్యులేషన్స్ని ప్రొవైడ్ చేసే ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీని ఎవరికి ఇచ్చారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. యాక్చువల్లీ లెట్ మీ డిస్కస్ అ ఫ్యూ పాయింట్స్. 2003 వరకు, 2004 ఏప్రిల్ వరకు ఓకే ఓపీఎస్ ఉండేది. 2004కి ముందు ఓపీఎస్ ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని. అండ్ ఎన్పిఎస్ ఉంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఆర్ న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. దిస్ ఈస్ 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ రాబోతుంది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని. రైట్. సో ఓపీఎస్ ఏంటి, ఎన్పిఎస్ ఏంటి, యూపీఎస్కి వీటికి డిఫరెన్స్ ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓపీఎస్లో కంప్లీట్ కంట్రిబ్యూషను ప్రావిడెంట్ ఫండ్కి గవర్నమెంటే కంట్రిబ్యూట్ చేస్తుంది. సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేదు ఏ స్టేట్ అయితే ఓపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుందో ఆ స్టేట్ గురించి అయినా మాట్లాడితే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ ప్రావిడెంట్ ఫండ్కి ఎంప్లాయీ ఏం కంట్రిబ్యూట్ చేయకుండా, ఎంప్లాయీ ₹1 కూడా కంట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ అమౌంట్, వాళ్ళ తరపున కంట్రిబ్యూట్ చేయాల్సిన అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ రిటైర్మెంట్ అప్పుడు వాట్ వి కాల్ గ్రాడ్యుయేటీతో పాటు అండ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటిల్ దే సర్వే ఆఫ్టర్ రిటైర్మెంట్, సూపర్ అన్వేషన్ తర్వాత దే విల్ బీ పెయిడ్ పెన్షన్ అమౌంట్. సో ఇక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ లేదు, బట్ గవర్నమెంటే మొత్తం బడ్డని బేర్ చేస్తుండడం వల్ల గవర్నమెంట్ ఫినాన్షియల్గా దిస్ కైండ్ ఆఫ్ పెన్షన్ స్కీము సస్టైనబుల్ కాదు అని చెప్పి 2004లో అటల్ బిహారీ వాజ్పేయి పిఎంగా ఉన్నప్పుడు ఎన్పిఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎంప్లాయీస్ కంట్రిబ్యూట్ చేస్తారు, ఎంప్లాయరు కంట్రిబ్యూట్ చేస్తారు, ఓకే ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు, ఇద్దరు కంట్రిబ్యూట్ చేసి పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ప్రజెంట్ ఒక 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే లైక్ ఎస్బీఐ పెన్షన్ ఫండ్, హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్, ఎల్ఐసి పెన్షన్ ఫండ్, లైక్ దట్ అలా ఒక 11 పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్స్లో ఈ అమౌంట్ని ఎంప్లాయీ గైడ్లైన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన రిటర్న్స్ని సూపర్ అన్వేషన్ రోజు, దట్ ఈస్ రిటైర్మెంట్ అయ్యే రోజు అండ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ పెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే బట్ ఇక్కడైతే 100% సేఫ్ పెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క కన్సర్న్ ఏంటంటే ఎన్పిఎస్లో ఇది మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లైక్ స్టాక్ మార్కెట్, ఈక్విటీ ఈక్విటీ మార్కెట్, డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి వస్తున్నటువంటి రిటర్న్స్ బేస్ చేసుకొని ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ పెన్షన్ని పే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్యారెంటెడ్ ఫిక్స్డ్ పెన్షన్ ఉండదు, డిపెండ్స్ ఆన్ రిటర్న్స్. సమ్ టైమ్స్ మార్కెట్ ఫైన్గా ఉండొచ్చు, సమ్ టైమ్స్ మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉండొచ్చు. సో ఆ టైంలో లెస్ రిటర్న్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ ఈవెన్ లాస్ కూడా ఉండొచ్చు. ఓకే సో దట్స్ అ కన్సర్న్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. అంటే ఎన్పిఎస్లో ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే, ఫిక్స్డ్ పెన్షన్ వచ్చే పాసిబిలిటీ లేదు. ఇట్ ఈస్ లింక్ టు ద మార్కెట్, బేస్డ్ అపాన్ మార్కెట్ పర్ఫార్మెన్స్ దే విల్ గెట్ రిటర్న్స్. సమ్ టైమ్ దట్స్ వాట్ ఐ సెడ్, బెటర్ ప్రాఫిట్స్ రావచ్చు, హ్యూజ్ రిటర్న్స్ రావచ్చు, అండ్ మేబీ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ లాస్ ఆర్ ఎల్స్ లో రిటర్న్స్. దట్ ఈస్ అ కన్సర్న్. ఆ కన్సర్న్ని క్లియర్ చేయడం కోసము లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీకి హెడ్ దిస్ పర్సనాలిటీ టీవీ సోమనాథ్. ఓకే టీవీ సోమనాథ్ ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎన్పిఎస్లో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ని, ఓపీఎస్లో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ని కలిపి ఒక కొత్త ప్రపోజల్, దట్ ఈస్ యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇది ప్రెజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫ్రమ్ దట్ డేట్ ఆన్వర్డ్స్, దట్స్ ద డేట్ యూ షుడ్ రిమెంబర్, 1 ఏప్రిల్ 2025 ఆన్వర్డ్స్. స్టేట్ గవర్నమెంట్స్ ఈ స్కీమ్ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదు ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క విష్. అండ్ ఇండియాలో అయితే ఫస్ట్ స్టేట్ యూపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేసిన స్టేట్, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసేసింది, దట్ ఈస్ మహారాష్ట్ర స్టేట్. ఓకే ఏ స్టేట్? మహారాష్ట్ర. రైట్. నౌ యూపీఎస్లో ఏంటంటే గ్యారెంటెడ్ పెన్షన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంకా కంప్లీట్ గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంది. దీంట్లో ఉన్న పాజిటివ్స్ని క్లబ్ చేసి ప్రపోజ్ చేసింది యూపీఎస్. అండ్ ఇంకొకటి యూపీఎస్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషను 10% ఉంటుంది ఆఫ్ దేర్ బేసిక్ అండ్ డిఏ. లుక్ అట్ దిస్ పాయింట్, 10% ఆఫ్ దేర్ బేసిక్ సాలరీ అండ్ డిఏ, వెరాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రీవియస్గా ఎన్పిఎస్లో 14% కంట్రిబ్యూట్ చేసేది, ఇప్పుడు దాన్ని 18.5%కి పెంచారు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, దిస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది వన్స్ ఎన్పిఎస్ నుంచి కనుక ఎంప్లాయీ యూపీఎస్కి షిఫ్ట్ అయితే మళ్ళీ ఎన్పిఎస్కి వెళ్ళాలనుకుంటే పాసిబుల్ అవ్వదు. ఓకే రైట్. అండ్ ఇంకా
ఈ యూపీఎస్లో గవర్నమెంట్ చెప్తున్న థింగ్స్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను లైక్ మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ యూపీఎస్, రిమెంబర్ దట్ స్టేట్ ఆల్సో లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాట్లాడితే ఇప్పుడు యూపీఎస్ స్కీమ్స్కి సంబంధించి వాట్ ఈస్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సూపర్ యాన్యువేషన్ ఎంప్లాయీస్ హూ రిటైర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అట్లీస్ట్ 10 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీసెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అన్ అష్యూర్డ్ పేఅవుట్. అంటే అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో 10 years అనే సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఇఫ్ ఎంప్లాయీ కనుక voluntary retirement with minimum 25 years of service, employees who take VRS, that is voluntary retirement service, after completing minimum 25 years of service are eligible for the scheme. Okay, however in this case the payout will start even though employee mundugane retirement ayina kuda, voluntary retirement announce chesina kuda super annuation వచ్చిన టైం తర్వాత మాత్రమే పెన్షన్ వస్తుంది. Look at here. However, in this case, the payout will start from the date the employee would have attained the age of superannuation had they continued working. అలానే వర్క్ చేస్తూ కంటిన్యూ అయితే ఏ రోజైతే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే డేట్ ఉంటుందో ఆ డేట్ తర్వాత మాత్రమే పెన్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈవెన్ వాళ్ళు ముందుగానే వీఆర్ఎస్ ద్వారా రిటైర్మెంట్ అయినా కూడా. ఓకే, రైట్. అండ్ ఫుల్ అష్యూర్డ్ మినిమం పెన్షను, అష్యూర్డ్ మినిమం పెన్షను, ప్రపోర్షన్ పెన్షను. లుక్ అట్ హియర్. కీ రూల్స్ ఫర్ assured pension under unified pension scheme ఏంటంటే under the UPS all central government employees who have served for minimum this much time, that is 25 years, will receive 50% of their last drawn salary from the past 12 months before superannuation as a pension. అంటే సూపర్ యాన్యువేషన్ డేట్ ఈరోజు అనుకుంటే లైక్ February 28 అనుకుంటే లాస్ట్ ఇయర్ February 28. ఓకే, దిస్ ఈజ్ 2025, లాస్ట్ ఇయర్ February 29 లీప్ ఇయర్ కాబట్టి 1 yearలో 12 monthsలో తీసిన సాలరీ కన్సిడర్ చేసి దాంట్లో ఆల్ 12 months యొక్క యావరేజ్ తీసి దాంట్లో 50% ఆఫ్ అమౌంట్ని పెన్షన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఎంప్లాయీ కనుక 25 years సర్వీస్ని కంప్లీట్ చేసి ఉంటే. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ 25 years కంప్లీట్ చేయకపోతే లుక్ అట్ హియర్, ద పెన్షన్ విల్ బి ప్రపోర్షనేట్ ఫర్ దోస్ విత్ షార్టర్ సర్వీస్ పీరియడ్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ బేస్డ్ ఆన్ దేర్ సర్వీస్ టైం. అంటే లెట్ us assume there are 3 employees ABC. ఏ 12 years వర్క్ చేశాడు, బి 13 years వర్క్ చేశాడు, సి 17 years వర్క్ చేశారు అనుకుందాం. ఆల్ దీస్ 3 పర్సనాలిటీస్ బిలో 25 years కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళ సర్వీస్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో దీనికి ప్రపోర్షనేట్గా పెన్షన్ అమౌంట్ కూడా పే చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్, సో మినిమం 10 years కన్నా సర్వీస్ కంప్లీట్ చేసిన పర్సనాలిటీస్ అయితే ద స్కీమ్ హ్యాస్ యూనిక్ ఫీచర్ ఆఫ్ అష్యూర్డ్ మినిమం పెన్షన్ ఫర్ దోస్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ సర్వ్డ్ ఫర్ అట్లీస్ట్ 10 years will be entitled to receive minimum pension of this much amount, that is 10,000 per month on superannuation. Okay, so simply ఈ నెంబర్స్ దట్ రియల్గా బెనిఫిట్ పొందే పర్సనాలిటీస్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. బట్ యాజ్ ఆస్పిరెంట్ యూ పీపుల్ షుడ్ రిమెంబర్ యూపీఎస్ ఏ డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవబోతోంది, దట్ ఈస్ ఫ్రమ్ 1st April 2025, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి. ఇండియాలో ఫస్ట్ టైం ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర. ఎన్పిఎస్ ఓపీఎస్ రెండింటి బెనిఫిట్స్ని క్లబ్ చేస్తే యూపీఎస్ని ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ రికమెండ్ చేసిన కమిటీ టీవీ సోమనాథ్ కమిటీ. అండ్ అనదర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే 18.5% ఆఫ్ బేసిక్ అండ్ డిఏ, వెరస్ ఎంప్లాయీ 10% కంట్రిబ్యూట్ చేస్తే సరిపోద్ది. ఓకే, దట్స్ అవర్ 24th క్వశ్చన్. రైట్, నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 25. ప్రైవేట్ బ్యాంకు IDBI Bank, ఇట్స్ న్యూ MD and CEO రాకేష్ శర్మ, రీఅపాయింట్మెంట్ ఫర్ నెక్స్ట్ 3 years. And yes, LIC and Government of India present majority stockholder. Yes, it's a private sector bank. Even though Government of India ownership 45.48% ఉన్నా కూడా it's a below 51% కాబట్టి you can consider it's a private sector bank. It's a Mumbai based bank and this bank కి ఆల్రెడీ రాకేష్ శర్మ MD and CEO గా వర్క్ చేస్తున్నారు. another 3 years ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ పర్సన్, దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ 26th క్వశ్చన్. రైట్, the question is all about Padma Awards. Every year on the occasion of Republic Day, our గవర్నమెంట్ దట్ టు దిస్ మినిస్ట్రీ, రిమెంబర్ పద్మ అవార్డ్స్ని పబ్లిష్ చేసే మినిస్ట్రీ ఎవరంటే దిస్ వన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ మాట్లాడదాం. సింప్లీ దిస్ పద్మ అవార్డ్స్ని ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కమిటీ ఎవరు ఫామ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్. అండ్ దిస్ కమిటీ వాజ్ హెడెడ్ బై అవర్ క్యాబినెట్ సెక్రటరీ. పద్మ అవార్డ్స్ కమిటీ chaired by this personality, Cabinet Secretary of India, present Cabinet Secretary TV సోమనాథన్. ఓకే, ఈయన ఫైనలైజ్ చేసిన తర్వాత పిఎంకి నామినేట్ చేస్తారు. పిఎం కూడా ఫైనలైజ్ చేశాక ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఫైనల్గా అప్రూవల్ ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రిమెంబర్ విచ్ మినిస్ట్రీ అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. పద్మ అవార్డ్స్కి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే చైర్మన్, క్యాబినెట్ సెక్రటరీ, ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథ్. ఇందాక యూపీఎస్లో కూడా ఆయన గురించి మాట్లాడాం. ఓకే,
అండ్ వన్స్ పిఎం ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చాక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దిస్ పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక ఇయర్లో పద్మ అవార్డ్స్ని మ్యాక్సిమం 120కి ఎక్సీడ్ అయ్యి అనౌన్స్ చేయకూడదు. టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ గివెన్ ఇన్ ఇయర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 120. బట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ని కానీ, ఎన్ఆర్ఐస్కి, ఫారినర్స్కి, ఓసీఎస్కి ఇచ్చే అవార్డ్స్ని కానీ ఎక్స్క్లూడ్ చేసి ఈ నెంబర్, అంటే వీళ్ళని కాకుండా రిమైనింగ్ కేటగిరీస్లో 120కి ఎక్సీడ్ ఇవ్వకూడదు. ఓకే రైట్. సో సింప్లీ ఎక్స్క్లూడింగ్ ఎన్ఆర్ఐస్, ఫారినర్స్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ అండ్ పోస్టుమస్లీ అనౌన్స్ చేసిన అవార్డ్స్ కాకుండా మ్యాక్సిమం ఎన్ని పద్మ అవార్డ్స్ని ఒక ఇయర్లో ఇవ్వచ్చు అంటే 120 మాత్రమే. అండ్ 1954 నుంచి పద్మ అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. లుక్ అట్ హియర్ హిస్టరీ అబౌట్ పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడితే 1954లో భారతరత్నతో పాటు పద్మ విభూషణ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పద్మ విభూషణ్లో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉండేవి, లైక్ పెహలా, దూసరా, తీసరా వర్గ్ అని చెప్పి. ఇప్పుడు 1954లో, బట్ దట్ నెక్స్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 1955లో ఆ పెహలా, దూసరా, తీసరా వర్గ్ని రిమూవ్ చేసి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని రీనేమ్ చేయడం జరిగింది. ఎప్పుడు 1955లో. అండ్ ఇప్పటి వరకు పద్మ అవార్డ్స్ని అనౌన్స్ అయినటువంటి ఇయర్స్ 1978, 79 బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ అట్ దట్ టైం, ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నప్పుడు. అండ్ 93, 97 వరకు కంటిన్యూగా 5 ఇయర్స్. ఓకే, సో ఇలా మొత్తం 7 ఇయర్స్ ఇప్పటి వరకు పద్మ అవార్డ్స్ని అనౌన్స్ చేయలేదు. అండ్ అబౌట్ సమ్ దాట్ పద్మ అవార్డ్స్ గురించి హిస్టరీ మాట్లాడితే ఇందాక చెప్పినట్టు 1954లో దట్స్ సెకండ్ హైయెస్ట్ హానర్ పద్మ విభూషణ్, థర్డ్ హైయెస్ట్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ పద్మశ్రీ, ఫస్ట్ వన్ భారతరత్న. అది కూడా లైక్ ఫిబ్రవరి, జనవరి మంత్స్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేయలేదు. లెట్స్ సీ వెన్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్. దట్స్ అ హైయెస్ట్ సివిలియన్ హానర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అవర్ కంట్రీ. అండ్ దిస్ ఇయర్ పద్మ అవార్డ్స్ గురించి ఇప్పుడు మాట్లాడితే టోటల్ అనౌన్స్మెంట్ ఎంతమందికి పద్మ అవార్డ్స్ ఇచ్చారంటే 139 అవార్డ్స్. 139. రిమెంబర్ దిస్ కౌంట్ ఆల్సో ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 139 పీపుల్ నేమ్స్ మే బీ వెరీ హార్డ్ టు రిమెంబర్. సో దే విల్ ఫ్రేమ్ ఎ క్వశ్చన్ ఇన్ సచ్ ఎ వే దట్ లైక్ హౌ మెనీ పద్మ విభూషణ్ ప్లస్ పద్మభూషణ్, రెండింటి కాంబినేషన్ 26. లేదు పద్మభూషణ్ ప్లస్ పద్మశ్రీ, రెండింటి కాంబినేషను లైక్ 132. ఆర్ ఎల్స్ పద్మశ్రీ ప్లస్ పద్మ విభూషణ్, రెండింటి కాంబినేషన్ 120. లైక్ దట్ రెండింటిని క్లబ్ చేసి ఆ కౌంట్ ఎంత అని చెప్పి అడుగుతారు. 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలానే క్వశ్చన్ అడిగాడు ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్లో. పద్మ అవార్డ్స్ పద్మశ్రీ ప్లస్ పద్మభూషణ్ కలిపి ఎంతమందికి ఇచ్చారని చెప్పి అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. సింప్లీ పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113. ఇందులో 23 ఉమెన్స్ ఉన్నారు. రిమెంబర్ దట్ కౌంట్ ఆల్సో. 23 ఉమెన్స్. దెన్ 10 పర్సనాలిటీస్, ఫారినర్స్, ఎన్ఆర్ఐస్, ఓసీఐస్ అండ్ 13 మెంబర్స్ పోస్టుమస్లీ. ఆల్రెడీ ఏం చెప్పాను, వన్ పర్టికులర్ ఇయర్లో, క్యాలెండర్ ఇయర్లో 120 కన్నా ఎక్కువ పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయకూడదని చెప్పాం. సి హియర్ పోస్టుమస్లీ 13 ఉన్నారు, ఫారినర్స్ 10 ఉన్నారు. అంటే 23 సబ్ట్రాక్ట్ చేస్తే 139లో ద కౌంట్ ఇస్ బిలో 120. సో ఇట్ విల్ బి అక్సెప్టబుల్. అండ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 139లో ఒకటి డిఓ కేసు ఉంది. డిఓ కేసు అంటే ఇద్దరు కలిపి ఒకే అవార్డు ఇచ్చారు. ఓకే, సో రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పద్మ అవార్డ్స్ కోసము సెల్ఫ్ నామినేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా పద్మ అవార్డు కావాలనుకుంటే మీరు ఏదైనా సంథింగ్ కంట్రిబ్యూట్ చేస్తున్నా, అచీవ్ చేస్తున్నా, యూ కెన్ నామినేట్ యువర్ సెల్ఫ్ ఫర్ పద్మ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. ఓకే, సో అట్లీస్ట్ దిస్ 7 మెంబర్స్ నేమ్స్ యూ షుడ్ రిమెంబర్. పద్మ విభూషణ్ పొందిన పర్సనాలిటీస్, సెకండ్ హైయెస్ట్ హానరు. దాంట్లో చనిపోయిన వాళ్ళు 3 ఉన్నారు. ఓకే, లైక్ దట్ యూ కెన్ క్లాసిఫై అండ్ యూ కెన్ రిమెంబర్. చనిపోయిన పర్సనాలిటీస్లో దిస్ పర్సనాలిటీ ఒసాము సుజుకి, ఆ ఫారినరు, మారుతి సుజుకి కంపెనీ యొక్క చైర్మన్, ఇప్పుడు చనిపోయారు ఆయన. లాస్ట్ ఇయర్ December 25th చనిపోయారు. దట్స్ వై పోస్టుమస్లీ అనౌన్స్ చేశారు. ఆయన మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ. ఓకే, ఒసాము సుజుకి. అండ్ రిమైనింగ్ 2 పర్సనాలిటీస్ వాసుదేవను, శారద. ఓకే, శారదా సిన్హా. సో ఎంటీ వాసుదేవన్ నాయర్, ఒసాము సుజుకి, శారదా సిన్హా పోస్టుమస్లీ పద్మ అవార్డ్స్ని రిసీవ్ చేసుకున్నారు. రిమైనింగ్ పర్సనాలిటీస్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఆయన, జగదీష్ సింగ్ ఖేహర్ అండ్ రజనీకాంత్ లాఖియా, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. ఈ 4 మెంబర్స్ నేమ్స్ కూడా యూ షుడ్ రిమెంబర్. ఓకే, 3 పర్సనాలిటీస్ పోస్టుమస్లీ ఉన్నారు, 4 పర్సనాలిటీస్ డిఫరెంట్ ఫీల్డ్స్లో
హైయెస్ట్ ప్రొఫైల్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ నాగేశ్వర్ రెడ్డి, దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్, రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, అండ్ ఆర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రజనీకాంత్ లాకియా, అండ్ అనదర్ ఆర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక నుంచి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఇక్కడ రెనోడ్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడితే హాకీ ప్లేయర్స్కి పద్మభూషణ్, ఓకే, పద్మభూషణ్ పిఆర్ శ్రీజేష్, మన ఇండియన్ హాకీ టీమ్ ఫార్మర్ ప్లేయర్, గోల్ కీపర్. He currently serving as the coach of the Indian men's junior hockey team, is the only sports person to be honored Padma Bhushan in this year 2025. Okay, 2025 లో Padma Bhushan పొందిన ఓన్లీ స్పోర్ట్స్ పర్సనాలిటీ పిఆర్ శ్రీజేష్, అండ్ ఈజ్ యాక్చువల్లీ సెకండ్ ఇండియన్ హాకీ ప్లేయర్ టు బి బెస్టోడ్ విత్ ద Padma Bhushan ఆఫ్టర్ మేజర్ ధ్యాన్ చంద్ ఇన్ 1956. అంటే ఇప్పటి వరకు హాకీ స్పోర్ట్లో పద్మభూషణ్ని ఓన్లీ మేజర్ ధ్యాన్ చంద్కి మాత్రమే ఇచ్చారు. And he is actually second personality, PR Srijesh. Okay, and another important personality 2013 నుంచి 17 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా వర్క్ చేసిన ఫస్ట్ ఫీమేల్ పర్సన్ అరుంధతి భట్టాచార్య. ఇప్పుడు ఆమె ఈ కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తున్నారు, సేల్స్ ఫోర్స్ అనే కంపెనీలో సీఈఓగా వర్క్ చేస్తున్నారు. సో షీ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ దిస్ కేటగిరీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. దిస్ కేటగిరీ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. అరుంధతి భట్టాచార్య, ఫార్మర్ ఎస్బీఐ చైర్పర్సన్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ ఎస్బీఐ, అండ్ ఇప్పటి వరకు కూడా ఓన్లీ ఒకేసారి ఫీమేల్ని చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. షీ ఈస్ ద ఓన్లీ పర్సన్ యాజ్ ఆఫ్ టుడే. అరుంధతి భట్టాచార్య అండ్ ప్రజెంట్ CEO ఆఫ్ సేల్స్ ఫోర్స్, రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ ద కేటగిరీ కాల్డ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, పద్మశ్రీ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిచంద్రన్ అశ్విన్, ఫార్మర్ ఇండియన్ క్రికెట్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్. అదర్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఐఎం విజయను, హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్, వీళ్ళు మొత్తం 4 స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇన్ పద్మశ్రీ కేటగిరీ. మరి పద్మభూషణ్లో పద్మభూషణ్లో పిఆర్ శ్రీజేష్ ఓన్లీ పర్సనాలిటీ హూ రిసీవ్డ్ హాకీకి సంబంధించిన పర్సనాలిటీ హూ రిసీవ్డ్ పద్మభూషణ్ ఇన్ దట్ ఫీల్డ్, అండ్ సెకండ్ హాకీ ప్లేయర్ ఆఫ్టర్ మేజర్ ధ్యాన్ చంద్. ఓకే, రైట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ దీస్ గాయ్స్, you can see Telugu industry personality Balakrishna, Tamil personality Ajit Kumar and Shobana, will Maguru actors. Sports Ravichandran Ashwin Padmasri, PR Srijesh Padma Bhushan, and even these guys Padma Bhushan, Ajit Kumar, Balakrishna, and she is received Padmasri, and this personality Padmasri. Nalli Kuppuswamy Chetty. Who is this personality ante? Nalli Textiles ani ఒక కంపెనీ ఉంది, తమిళనాడు బేస్డ్ కంపెనీ, శారీస్ని సేల్ చేసే కంపెనీ అది. నల్లి చిన్నస్వామి చెట్టి వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన కంపెనీని ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ వాట్ దిస్ 26th క్వశ్చన్. ఓకే, రైట్. సో పద్మ అవార్డ్స్ ఏ మినిస్ట్రీ, కమిటీకి హెడ్ ఎవరు, కమిటీ ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్, హెడ్ క్యాబినెట్ సెక్రటరీ ప్రెసిడెంట్ టీవీ సోమనాథ్, దెన్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ ఇచ్చాక ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తారు, ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చాక మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పబ్లిష్ చేస్తుంది. అండ్ దిస్ ఇయర్ 139 పద్మ అవార్డ్స్, దాంట్లో 7 పద్మ విభూషణం, దెన్ 19 పద్మభూషణం, అండ్ రిమైనింగ్ 113 పద్మశ్రీ. వాటిని ఎలా క్లబ్ చేసిన నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, పిఆర్ శ్రీజేష్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సనాలిటీ హూ రిసీవ్డ్ పద్మభూషణ్ ఇన్ దిస్ ఇయర్, అండ్ ఓవరాల్గా పద్మభూషణ్ 7 మెంబర్స్, పద్మవిభూషణ్ 7 మెంబర్స్, పద్మభూషణ్ 19 మెంబర్స్, అండ్ పద్మశ్రీ 113 members, 23 women, 10 NRIs, and 10 posthumously, I think, right? Yeah, posthumously 13, 10 NRIs, posthumously 13 members. And overall the count should not exceed 120, excluding that NRIs posthumously అనౌన్స్ చేసిన పర్సనాలిటీస్ లిస్ట్ పక్కన పెడితే. అండ్ వన్ డియో కేసు ఉంది, డియో కేసు అంటే ఇద్దరు కలిపి ఒక అవార్డు. సో దట్స్ ఆల్ అబౌట్ పద్మ అవార్డ్స్, రైట్? దట్స్ ఆల్ 25th, 26th question in fact. And now moving to question number 27. Just read the information we will discuss. Okay, right. Fine. 27th question. Kodaikanal Solar Observatory, it's in Tamil Nadu,
125 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. దీన్ని 1899లో ఎస్టాబ్లిష్ చేశారు. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1899, హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు సోలార్ రీసెర్చ్ in our nation. Okay, so it's a part of Indian Institute of Astrophysics. So కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ దాన్ని ఆ ఒకేషన్ని బేస్ చేసుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ని, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేసింది విత్ దిస్ థీమ్, సన్ స్పేస్ వెదర్ అండ్ సోలార్ స్టెల్లార్ కనెక్షన్స్. ఓకే, సన్ స్పేస్ వెదర్ అండ్ సోలార్ స్టెల్లార్ కనెక్షన్స్, అది థీము. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125th యానివర్సరీ 1899లో సెటప్ చేశారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని రీసెంట్గా బెంగళూరులో ఆర్గనైజ్ చేశారు. దట్స్ ద థింగ్. ఏ సోలార్ అబ్జర్వేటరీ రీసెంట్గా 125 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంది, 125 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, అండ్ ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇది బెంగళూరులో ఉంటుంది. ఓకే, రైట్. So the Indian Institute of Astrophysics, an autonomous institute under Department of Science and Technology, Ministry of Science and Technology, organized this international conference with that theme, sun, space, weather and solar stellar connections in Bangalore. And worldwide, like the conference features a well-designed scientific program created by 20 eminent solar astronomers supported by Solar Physics Group of IIA, and discussions like solar magnetism గురించి, energetic సోలార్ ఫెనామినా, ఇలాంటి వాటి గురించి అంతా డిస్కషన్ జరిగింది అక్కడ. ద ఓన్లీ థింగ్ యూ షుడ్ ఫోకస్ హియర్, రీసెంట్గా ఏ సోలార్ అబ్జర్వేటరీ 125th యానివర్సరీని కంప్లీట్ చేసుకుందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇట్స్ అండర్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, ఇట్ ఈస్ అండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్ బెంగళూరు, బట్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఇన్ తమిళనాడు. ఓకే, అండ్ వాట్ థీమ్తో ఈ కాన్ఫరెన్స్ని సెలబ్రేట్ చేశారంటే దట్ ఈస్ విత్ సన్, స్పేస్ వెదర్ అండ్ solar stellar connections. That's our 27th question. Next 28th question. So 28th question, ఇది ఒక ఏరోస్పేస్ కంపెనీ. ఓకే, బెంగళూరులో ఉంటుంది. కంపెనీ పేరు సర్లా ఏవియేషన్ లిమిటెడ్. ఓకే, ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దిస్ కంపెనీ ఇండియాలోనే ఫస్ట్ టైము ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ని విత్ ద నేమ్ శూన్య అనే నేమ్తో లాంచ్ చేయడం జరిగింది. అంటే లైక్ మనం ఇప్పుడు ట్యాక్సీ అంటే ఓలా, ఉబర్ అని చెప్పి రోడ్ పైన వెళ్ళి చూస్తాం కదా, విత్ ఇన్ నియర్ ఫ్యూచర్లోనే, నాట్ మచ్ డిస్టెన్స్, బై 2028 ఇట్ సెల్ఫ్, వీఆర్ నో 2025, విత్ ఇన్ నెక్స్ట్ 3 ఇయర్స్లోనే బెంగళూరులో మనం ఎయిర్ ట్యాక్సీస్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎయిర్ ట్యాక్సీస్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు వీళ్ళు. ఎయిర్ ట్యాక్సీ విత్ అ నేమ్ కాల్డ్ శూన్య. దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైపు. దీనికి సంబంధించి రీసెంట్గానే ప్రోటోటైప్ని, అంటే లైక్ డిజైన్ సంబంధించి కానీ ఎలా ఉండబోతుంది దిస్ ఎయిర్ ట్యాక్సీ ప్రొడక్ట్ అని చెప్పి బెంగళూరు బేస్డ్ కంపెనీ ఢిల్లీలో రీసెంట్గా జరిగిన ఒక కాన్ఫరెన్స్లో, ఎగ్జిబిషన్లో వాళ్ళ శూన్య ప్రోటోటైప్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కంపెనీ నేము సర్లా ఏవియేషన్ ఏరోస్ ప్రైవేట్ లిమిటెడ్ and Bangalore based company. They are going to launch India's first air taxi prototype. What's the name? Shunya. Okay, right. And then features gurinchi maatladte, this Shunya, okay, this much distance travel cheyagaladu, 20 to 30 kilometers with this much speed, 250 km/h, more than helicopter speed, and 6 passengers at a time move cheyagaladu. And even they announced that free of cost ga ambulance ni kuda they are going to start for emergency situations. Okay, look at here. Sarla Aviation also plans to introduce a free air ambulance service to address the urgent medical transportation requirements in urban areas. Okay, అది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఈ సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ ఫౌండర్స్, దిస్ కంపెనీ, వాట్ ఈస్ ద కంపెనీ? సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్స్ అడ్రియన్, రాకేష్ అండ్ శివం. సో బట్ వై ద నేమ్ కాల్డ్ సర్లా ఏవియేషన్ ఎందుకు అంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, షీ ఈజ్ ద పర్సనాలిటీ. తన ఓల్డ్ ఏజ్లో ఈ ఫోటో, తన యంగ్ ఏజ్లో దిస్ ఫోటో. ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ 21, సో అట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అప్పుడు, దట్ ఈస్ 1936కి ఆమెకి 21 ఇయర్స్. ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ పైలట్ ఆఫ్ అవర్ కంట్రీ సర్లా తాక్రల్, ఆమె నేమ్తోనే ఆమెకి రెస్పెక్ట్గా
ఆమె నేమ్తోనే దిస్ పర్సనాలిటీస్ వాళ్ళ ఏవియేషన్ కంపెనీకి సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఓకే రైట్. సో ఇట్స్ అ బెంగళూరు బేస్డ్ కంపెనీ. దట్స్ అ క్వశ్చన్ నెంబర్ 28. ఓకే, సో వాట్ ఈస్ 28th క్వశ్చన్? కంపెనీ పేరు ఏంటి? సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ. వాట్స్ అ నేమ్? శూన్య. అండ్ ఎస్, దాని ఫ్యూచర్స్ దిస్ మచ్ డిస్టెన్స్, దిస్ మచ్ స్పీడ్, దిస్ మనీ ప్యాసింజర్స్ని క్యారీ చేయగలదు అట్ ఏ టైమ్. అండ్ వై ద నేమ్ కాల్డ్ సర్లా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఫస్ట్ ఫీమేల్ పైలట్ నేమ్తో ఈ కంపెనీ పేరుని పెట్టడం జరిగింది, సర్లా థాక్రల్ నేమ్తో. ఓకే, దట్స్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. సో 29th క్వశ్చన్ ఈస్ ఆల్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దిస్ రిపోర్ట్ టైటిల్డ్ యాజ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ. అండ్ ఎవరు ప్రిపేర్ చేశారు ఈ రిపోర్ట్ని అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, ICRIER. ఏ మినిస్ట్రీ రిలీజ్ చేసింది? మీటీ మినిస్ట్రీ. ప్రిపేర్డ్ బై దిస్ ICRIER. ఏ రిపోర్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ మన ఇండియన్ ఎకానమీ సైజు అండ్ ఫ్యూచర్లో లుక్ అట్ ఇయర్ 2030 కల్లా, బై 2030 నెక్స్ట్ 5 ఇయర్స్లో మన జీడిపిలో 1/5 ఆఫ్ జీడిపి డిజిటల్ ఎకానమీనే కంట్రిబ్యూట్ చేస్తుందంట. ఇండియాస్ డిజిటల్ ఎకానమీ టు కంట్రిబ్యూట్ 1/5 ఆఫ్ జీడిపి బై 2030. ప్రెసెంట్ అయితే డిజిటల్ ఎకానమీ మన ఇండియన్ జీడిపిలో 11.74% ఉంది. దట్ ఈస్ FY23 డేటా ప్రకారం కంట్రిబ్యూటింగ్ దిస్ మచ్ వాల్యూ 28.94 lakh crores. అది గ్రాస్ వాల్యూ ఎడిషను. అండ్ GDP almost 31 lakh crores. What is the difference between GVA and GDP? I will give a clarity. Okay, here any difference. First, let me come across GVA. Gross value addition ki gross domestic product ki difference ఏంటి అంటే ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్, ఓకే, మైనస్ అవుట్పుట్ వాల్యూ, ఒక ప్రోడక్ట్ ఒక సర్వీస్ యొక్క అవుట్పుట్ వాల్యూ మైనస్ ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన రా మెటీరియల్ కాస్ట్ని, ఓకే, రా మెటీరియల్ కాస్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ ఎడిషన్. ఇప్పుడు సపోజ్ లెట్ us assume 100 నోట్బుక్స్ ఉన్నాయనుకుందాం. ఈ 100 నోట్బుక్స్ యాక్చువల్ ప్రైస్ లెట్ us assume 30 రూపీస్. బట్ ఆ నోట్బుక్ని ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీకి అవుతున్న ఖర్చు 15 రూపీస్ అనుకుంటే, సో సింప్లీ ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్ అవుట్పుట్ ఒక వాల్యూ నుంచి రా మెటీరియల్ కాస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ అడిషన్. లుక్ అట్ దిస్ డెఫినేషన్, ఐ విల్ గెట్ ఏ క్లారిటీ. రైట్, వాట్ ఈస్ GVA? అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, నథింగ్ బట్ GVA measures the value of goods and services produced in an economy subtracting the cost of intermediate inputs, nothing but raw material, services, etc. used in production. Okay, it is essentially represents the contribution of each individual sector or industry to the economy. ఒక సెక్టార్ నుంచి, ఒక ఇండస్ట్రీ నుంచి మన ఇండియన్ ఎకానమీకి ఎంత కంట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి GVA మాట్లాడుతుంది. GVA అంటే ప్రొడ్యూస్ చేస్తున్న మొత్తం అవుట్పుట్ వాల్యూ ఎంత మైనస్ ఆ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి అయిన రా మెటీరియల్ ఖర్చుని సబ్ట్రాక్ట్ చేస్తే GVA వస్తుంది. మరి GDP అంటే వాట్ ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మెనీ టైమ్స్ మీతో నేను మాట్లాడాను. GDP ఎలా డిఫైన్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు GVA అంటే GVA ప్లస్ ట్యాక్సెస్ని యాడ్ చేయాలి, ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ఏదైనా సబ్సిడీస్ ఉంటే వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా GVAకి GDAకి సింపుల్ డిఫరెన్స్. GVA అవుట్పుట్ మైనస్ రా మెటీరియల్ కాస్ట్ GVA. GDP అంటే GVA ప్లస్ ట్యాక్సెస్ మైనస్ ఇఫ్ దేర్ విల్ బి ఎనీ సబ్సిడీ దట్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్. రైట్, అలా మన ఇండియన్ GDPలో అండ్ GVAలో ప్రజెంట్ డిజిటల్ ఎకానమీ ఆల్మోస్ట్ 11 to 12% కంట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో డిజిటల్ ఎకానమీ మన ఇండియన్ GDPకి 20% వరకు కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి దిస్ రిపోర్ట్ మాట్లాడుతుంది. ఓకే రైట్. అండ్ ప్రజెంట్ అయితే మెజారిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ మన ఇండియన్ పాపులేషన్లో దట్టు వర్క్ ఫోర్స్లో 45.8% of total workforce depends on agriculture and followed by like a manufacturing and you can see another information like digital economy ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఎన్ని మిలియన్ వర్కర్స్ అంటే 14.61 మిలియన్ వర్కర్స్. వరల్డ్లో డిజిటల్ ఎకానమీలో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. లుక్ అట్ యువర్ గ్లోబల్ ర్యాంక్. అకార్డింగ్ టు ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్
India is the third largest digitalized country in the world in terms of overall economy wide digitalization after United States of America and China. అదే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటలైజేషన్ ఇండివిజువల్ యూజర్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం 12th స్పాట్లో ఉన్నాం. ఓవరాల్ ఎకానమీ మొత్తాన్ని క్లబ్ చేసి మాట్లాడితే మనం 3rd స్పాట్లో ఉన్నాం డిజిటల్ ఎకానమీలో. బట్ ఇండివిజువల్ పర్సన్స్ ఇల్లిటరేట్స్ చాలామంది ఉంటారు, సో వాళ్ళని డిజిటల్గా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం అనేది వెరీ హెక్టిక్ టాస్క్. సో దట్స్ వై 12th ప్లేస్లో ఉన్నాం అండ్ డిజిటల్ ఇండివిజువల్ digitalization point of view. Okay, right, that's the 29th question. Simply the one point you should remember from this discussion, as per this report, that is estimation and measurement of India's digital economy, it is prepared by the Indian Council for Research on International Economic Relations, released by the Ministry of Electronics and Information Technology. Present డిజిటల్ ఎకానమీ మన ఇండియన్ జీడీపీలో 11.74% కంట్రిబ్యూట్ చేస్తుంది, దగ్గర 1 ఆల్మోస్ట్ 12% కంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ బై 2030 దిస్ నెంబర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 20%. దట్ ఈస్ 1/5 ఆఫ్ ఇండియన్ జీడీపీ ఈజ్ ఫ్రమ్ డిజిటల్ ఎకానమీ అండ్ విత్ దిస్ మచ్ రేట్తో గ్రో అవుతుంది ఎవ్రీ ఇయర్. జీడీపీ ఎంతైతే గ్రో అవుతుందో దానికన్నా ట్వైస్ గ్రో అవుతూ జీడీపీలో 1/5 ఆఫ్ ఇండియన్ జీడీపీ ఈజ్ గోయింగ్ టు కమ్స్ ఫ్రమ్ డిజిటల్ ఎకానమీ బై 2030. దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ 30th క్వశ్చన్. సో 30th క్వశ్చన్ సింప్లీ వరల్డ్లో ఉన్నటువంటి బిలియనియర్స్ లిస్ట్, రిచెస్ట్ పీపుల్. అగైన్ యాజ్ పర్ ఫోర్బ్స్ డేటా, ఎలన్ మస్క్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అండ్ విత్ దిస్ మచ్ ఆఫ్ నెట్వర్త్ $434 billion ఆల్మోస్ట్. అండ్ టాప్ 5 పర్సనాలిటీస్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జకర్బర్గ్, లారీ ఎలిసన్. టాప్ 5లో 4 మెంబర్స్ ఫ్రమ్ అమెరికా, whereas బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ విత్ $181.3 billion. వీళ్ళు వరల్డ్లోని రిచెస్ట్ పర్సనాలిటీస్. ఓకే, సో ఎలన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్సే ఈ 433లో ఆల్మోస్ట్ $350 billion ఓన్లీ బికాజ్ ఆఫ్ స్పేస్ ఎక్స్ కంపెనీ. అండ్ జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, ప్రజెంట్ ఇట్ ఈస్ మెటా. ఓకే, మెటా లైక్ ఒరాకిల్ కంపెనీ ఫౌండర్ దిస్ లారీ ఎలిసన్. సో సింప్లీ దట్స్ అ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్. Out of 5, top 5, 4 from America. Who are they? Elon Musk, Jeff Bezos, Mark Zuckerberg, Larry Ellison. And 31st question, that's the last question of January month current affairs. Ministry of New and Renewable Energy recently ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ప్రజెంట్ యాజ్ ఆఫ్ జనవరి, ఫర్గెట్ అబౌట్ దిస్ నెంబర్ ఈవెన్, దిస్ ఈజ్ యాజ్ ఆఫ్ డిసెంబర్ అండ్ దిస్ ఇస్ లేటెస్ట్ నెంబర్. ఓకే, జనవరి 20 వరకు ఉన్న డేటా చూస్తే మన ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేయబడుతున్నటువంటి పవర్, ఎలక్ట్రిసిటీ 217 GW. మన టార్గెట్ ఏంటంటే బై 2030 500 GW. అంటే ఆ రోజు మనకు రిక్వైర్మెంట్ 1000 GW ఉండొచ్చు 2030లో. దాంట్లో హాఫ్, దట్ ఈస్ 50%ని నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీని, దట్ ఈస్ రెన్యూబుల్స్ నుంచే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్తో మన గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. అండ్ ఎలా గ్రోత్ ఉంది ఈ రెన్యూబుల్ ఎనర్జీకి అడాప్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి రిపోర్టే దిస్ క్వశ్చన్. 31st క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ made a significant strides in renewable energy journey, strengthening its position as a global leader in clean energy. Look at here, this is 15.84 increase compared to 2023 డిసెంబర్లో ఇంత కెపాసిటీ ఉంటే, దట్ ఈస్ 180 GW ఉంటే 2024 డిసెంబర్కి 209, దట్స్ అ గ్రోత్ ఆఫ్ ఆల్మోస్ట్ 15%. అండ్ అదే ఒక ఇయర్లో గ్రోత్ చూస్తే దిస్ 2024లో 28 GW అయితే 2023లో 13 GW మాత్రమే. దట్ ఈస్ 13కి 28 అంటే 100% ప్లస్ ఉంది, దట్ ఈస్ 120% ఆల్మోస్ట్. సో ఓవరాల్గా ఇక్కడ నెంబర్సే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, ఓన్లీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఈ క్వశ్చన్ ప్రొవైడ్ చేశా. బై 2030 మన టార్గెట్ ఏంటంటే పవర్ రిక్వైర్మెంట్లో 50% ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ని నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి, జనరేట్ చేయాలి. దట్స్ అ టార్గెట్. దట్స్ అ 28th to 31st పార్ట్ 3 కరెంట్ అఫైర్స్. ఇన్ఫ్యాక్ట్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వీక్లో వీ విల్ స్టార్ట్ ద డిస్కషన్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్. రైట్.